సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. చచ్చిన పామును చంపాల్సిన పని లేదన్నారు రేవంత్. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. నల్గొండ వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ప్రజలు గాడిదను వదిలించుకుని గుర్రాన్ని తెచ్చుకున్నారన్నారు. 10 ఏళ్ల పాటు తాను సీఎంగా ఉంటానని చెప్పారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదన్నారు కేటీఆర్. తమపై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఇక వెంటనే మేడిగడ్డను పునరుద్ధరించాలన్నారు హరీష్. ఇంజనీర్లు రిపేర్ సాధ్యమేనంటున్నారని చెప్పారు. చేత కాకపోతే రేవంత్ రాజీనామా చేయాలన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు చంద్రబాబు. కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. వైసీపీ నుంచి వచ్చే వాళ్లందరినీ చేర్చుకోలేమని అన్నారు. కొత్త వాళ్ల వల్ల పాత వాళ్లకు నష్టం జరగదని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు ఆయన. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సీట్లు ఖరారయ్యాయి. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లకు ఛాన్స్ ఇచ్చారు. సోనియా ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఆరోగ్య కారణాలతో ఆమె రాజ్యసభకు వెళుతున్నారు. రాయ్బరేలీలో ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేస్తారు. ఢిల్లీ శివార్లలో రెండో రోజున రైతులు ఆందోళన చేశారు. శంభు బోర్డర్ దగ్గర ఇవాళ కూడా ఘర్షణ జరిగింది. పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు. రైతులను రేపు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణిచివేయలేరని అన్నారు రైతులు. జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు వెళుతున్నారు. ఇక మాజీ సీఎం అశోక్ చవాన్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. నిన్న బీజేపీలో చేరిన ఆయనకు ఇవాళ రాజ్యసభ టికెట్ దక్కింది. శివసేన షిండే గ్రూప్ మిలింద్ దేవరాని అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పిఎన్ సింగ్ కి అవకాశం ఇచ్చింది బీజేపీ. అరబ్ దేశాల్లో తొలి హిందూ ఆలయం ఏర్పాటైంది. అబుదాబిలో స్వామినారాయణ టెంపుల్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ ఆలయ నిర్మాణానికి 700 కోట్లు ఖర్చయింది. బాక్స్ సంస్థ ప్రపంచమంతా 1550 గుళ్లను నిర్వహిస్తోంది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.